మళ్ళీ వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకొని తిరుగుతారు. అరే మనకన్నా బుద్ధి ఉండాలి, మరి ఈసొంటోళ్ళ నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి. ఏం చేయాలి రేవంత్ రెడ్డి? నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలి, ఆడికి ఢిల్లీకి పోవాలి, వీళ్ళు ఎంపీలను పట్టుకొని పోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అయిన దానికి కాందానికి ఆల్ పార్టీ మీటింగ్ అంటే అందరికి కూర్చోబెడుతున్నారు అందరు రాజకీయ పార్టీలు. ఇలా మా కమ్యూనిస్ట్ అన్న కూడా వచ్చి క్లాస్కి వెళ్ళి క్యాస్ట్ అని మాట్లాడి ఎందుకు మాట్లాడిండు? జనం లోపల ఉన్నది కాబట్టి మాట్లాడిండు. జనం లోపల ఉంది, తప్పలేదు. ఇవాళ వాళ్ళకు కూడా తప్పలేదు. ఆ ఒత్తిడి ఉంది. ఎస్ త్యాగాలన్నీ ఎస్ అయిపోయింది, అది గతం గత. కానీ ఇప్పుడు వీడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా నిజాయితీగా ఉండాలని చెప్పదలుచుకుని నేను ఉన్నది ఏంటంటే, మీ గుండెలల్లా పార్టీ జెండాలు తీసి తలగబెట్టురు పాడై జనం చచ్చిపోతున్నారు. బీసీ జనం మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ద బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ అవుతున్నాయి. అడకతినే జాతులుగా తయారైపోయినాయి. సంచార జాతులుగా వృత్తులు పోయి, ఉపాధులు పోయి, ప్రత్యామ్నాయం లేక ఏం జీవన విధానం కూడా ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా సర్వనాశనమై బీమార్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి పొందల పడైంది. ఫస్ట్ నాకు చాలా ఆవేశంగా కావచ్చు, ఆలోచనతో కూడా చెప్తున్నా, పెంటల పడేయాలి రాజకీయ పార్టీల జెండాలను. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మనం తప్పు మాట్లాడుతున్నావా?